మొదటి విజ్ఞాపన రోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక కుటుంబంగా మనం చేరగలిగాం. అయితే అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మన కుటుంబంలో కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా మనకు విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరమైనది. ఎందుకంటే మనం ఆ మాట చెప్పాలి అంటే దానికి ఒక స్టాటస్ అంటే అది మనం ఒక ఎక్స్పీరియన్స్ అయితేనే మనం చెప్పగలం. అట్లా కాకుండా మనం డైరెక్ట్గా చెప్పి మనం ఆశీర్వదించబడాలంటే చేయండి అంటే అది సరైనది కాదు. మన జీవితంలో మనం ఆశీర్వదించబడిన తర్వాత మన యొక్క కోరికలు నెరవేరిన తర్వాత మనం ఆ విధంగా చెప్పగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన కుటుంబాల యొక్క పరిస్థితి మనం మార్చుకుందాం. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం తీసిన వారు చదవండి. అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. ఎవరైతేనైనా శ్రద్ధగా మీ సన్నిధికి వచ్చి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి ఆసక్తి విషయంలోనైనా మందులు కాకుండానైనా మీ సన్నిధిలో ఈ విధంగా నూతన సంవత్సరంలో మొదటి విజ్ఞాపన ప్రార్థన రోజునైనా మీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. మా యొక్క ప్రతి కుటుంబంలో మేమందరం ఆశీర్వాదాలు పొందులాగునైనా, మేమందరం దీవించబడలాగున మీకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏం కనబడతా ఉందంటే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తుంది? యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నారు. ఆయన స్వయాన దేవుని యొక్క కుమారుడిగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి యేసుక్రీస్తు వారే ప్రార్థన చేస్తూ ఉంటే మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదంటే మనం ప్రార్థనకు రాగలిగామా? సరే, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ప్రార్థన చేయ నేర్పుము అంటే మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏదైనా మనం నేర్చుకుంటే ఆ పని సరిగ్గా చేయగలుగుతాం. మనం నేర్చుకోకుండా మనం ఏం చేయగలుగుతాం? అందుకే మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని అడుగుతా ఉన్నారు. అందుకే అన్నాడేమని, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. కాబట్టి మనం విజ్ఞాపన ప్రార్థనకు రావాలంటే ప్రార్థన చేయటం నేర్చుకోవడానికి మనం రావాలి. ఎందుకు వెళ్ళాలి, నేను బాగా ప్రార్థన చేస్తాగా అని మనం అనుకోకూడదు. మనం ఎట్లా ప్రార్థన చేయాలి? మనకేంటంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు చదివినా, మనం ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి? అసలు మనం ఎట్లా ప్రార్థన చేయాలి? అసలు మనం చేయాల్సిన ప్రార్థనలు ఏంటి? ఈ నూతన సంవత్సరం మొదటి విజ్ఞాపన కూడిక రోజు మనం నేర్చుకుందాం. అసలు మనం ఏం చేయాలి ప్రార్థన ఈ లోకంలో ఉన్నప్పుడు? సహజంగా మనం ఏం చేస్తామంటే చూద్దాం. ఈరోజు మనం నేర్చుకునే కొన్ని విషయాలు చూద్దాం. మనం ఆ విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా, లేదంటే మన యొక్క జ్ఞానానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి కంపేర్ చేసుకొని మనం ప్రార్థన చేయటం నేర్చుకుందాం. చూడండి, ఆ కీర్తనకారుడు ప్రార్థన చేయటంలో దావీదు కీర్తనకారుడు మనకి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. చూడండి, 51వ కీర్తన 10వ వచనం తీసిన వారు చదవండి. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము,
నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. మనం దేవునికి మనం ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనందరం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి ఎప్పుడైనా మనం ఆ విధంగా మనం ప్రార్థన చేసామా? అయ్యా నాకు స్థిరమైన మనసు కావాలి, అయ్యా నూతనంగా పుట్టించు స్థిరమైన మనస్సును అని మనం ఎప్పుడైనా అందుకే అన్నాడు ఏమని, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. శుద్ధ హృదయము కలగాలి అంటే మనం ఏం చేయాలి? స్థిరమైన మనస్సును మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం స్థిరమైన మనస్సును మనం కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క హృదయము శుద్ధంగా ఉంటుంది. మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నారు. అయితే మనం మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నాకు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని మనం ప్రార్థన చేయాలి. దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది స్వస్థత చెయ్యి. అది చేయటం తప్పను, కానీ మనం ముఖ్యంగా మన యొక్క హృదయం విషయంలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నాకు శుద్ధమైన హృదయం కావాలి, నాకు స్థిరమైన మనస్సు కావాలి అని మనం దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే ఇలాంటి మనసును కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఎప్పుడూ పాపానికి చోటు ఇవ్వని వారుగా ఉంటారు. ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టని వారుగా ఉంటారు. మనం ఈ లోకంలో బాప్తిస్మం తీసుకున్నాం, మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి? మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన యొక్క హృదయాన్ని వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకునేవారుగా ఉండాలి. మరి వాక్యం మనకి ఎక్కడ దొరికింది? దేవుని యొక్క సన్నిధిలో అని మనం గ్రహించాలి, దేవుని మందిరంలో అని మనం గ్రహించాలి. అందుకే అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఈ నూతన సంవత్సరం మనం స్థిరమైన మనస్సును కలిగి ఉందాము అని ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా నేను స్థిరమైన మనస్సును కలిగి ఉంటాను, నేను మిమ్మల్ని ఆరాధించేవాడిగా ఉంటాను, ఆరాధించేదానిగా ఉంటాను, ప్రతి ఆదివారం బలలో చేతులు వేసేవాళ్ళుగా ఉంటాను, ఆత్మీయమైన బలాన్ని నేను పొందుతాను, స్థిరమైన మనసు కలిగి లోకంలో జీవిస్తాను, అందుకోసం నీ సహాయాన్ని నాకు దయచేయని మనం దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే అపవాది చాలా కక్షగట్టి తిరుగుతూ ఉన్నాడు. అపవాది ఈ లోకంలో క్రైస్తవుని ఎట్లా పడగొట్టాలి, ఎట్లా దేవుడి నుండి దూరం చేయాలి అని రకరకాలైన తంత్రాలను ప్రయోగిస్తూ ఉన్నాడు అపవాది. ఈ తంత్రాల్లో మాయలో మనం పడి దేవుణ్ణి మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. కాబట్టి దేవా స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు అని నూతన సంవత్సరంలో దేవునికి మనం ప్రార్థించేవారుగా ఈ లోకంలో ఉందాం. చూడండి 73వ కీర్తన 24వ వచనం చదవండి. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. చూడండి దేవుని యొక్క ఆలోచన మన యొక్క జీవితాల్లో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ మన ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనం తప్పు ఆలోచనలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? అయ్యా నీ ఆలోచన నా కుటుంబంలో ఉండాలి, అయ్యా నీ ఆలోచన నా బిడ్డల పట్ల ఉండాలి, నీ ఆలోచన నా యొక్క నడవడికలో ఉండాలి, నీ ఆలోచన నా యొక్క కుటుంబంలో నెరవేర్చు అని చెప్పి మనం దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకని నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఆయన ఆలోచన కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయ్యా నీ ఆలోచన ఎట్లా ఉంది నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల ఎట్లా ఉంది, నా సంఘం పట్ల ఎట్లా ఉంది, నా యొక్క విశ్వాసుల పట్ల ఎట్లా ఉంది అని దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కుటుంబంగా మనం చేరి మనం మన యొక్క రక్షణ కోసం మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే తరువాత ఘనతతో నీవు నన్ను చేర్చుకుందువు. ఆయన మనల్ని చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. మన జీవితంలో మనల్ని చేర్చుకోకపోవచ్చు, ఎందుకంటే మనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడరు. అయితే దేవుడు మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకే నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత ఘనతతో నీవు నన్ను
చేర్చుకుందువు. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోయేటప్పుడు మనం ఘనత కలిగిన వారుగా ఉండాలి. ఘనత కలిగిన వారుగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో ఉండాలి. మన తలంపుల్లో ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాలు మనం జీవిస్తామో దేవుడు మనకి ఘనతను తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించేవారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. మనం గోజాడేవారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. ఎప్పుడైతే ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే 23వ వచనం చదవండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన కుడి చేతిని పట్టుకునే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. ఎవరు పట్టుకుంటారు? మనం ఏమైనా మంచి వాళ్ళమా? లేదంటే మనకు ఏదన్నా మంచి స్టేటస్ ఉందా? లేదంటే మనం ఏదన్నా అన్నింటిలో గొప్ప వాళ్ళమా? కాదు. కానీ మన దేవుడు మన యొక్క చేతిని పట్టుకునే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు 23వ వచనంలో, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. మరి అలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? అయ్యా నువ్వు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే దేవుని యొక్క సన్నిధిలో మనం గడపలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు తర్వాత ఒక మాట ఏమంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఆయన ఆలోచన మనతో ఉంటే ఆయన మనల్ని పట్టుకొని నడిపించేవాడుగా ఉన్నాడు. అయ్యా నువ్వు నాకు వద్దు, నువ్వు పో అని చెప్పి ఆయన్ని ఇట్లా విదిలించుకొని మనం మన ఇష్టానుసారంగా నడిచామనుకోండి దేవుని యొక్క ఆలోచన మనతో ఉండదు అని మనం గ్రహించాలి. కాబట్టి రెండవదిగా మన యొక్క జీవితంలో దేవా నీ ఆలోచన నా జీవితంలో నీ ఆలోచన చేత నన్ను నడిపించుము అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ఆలోచన కోసం మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క కుడి చేయి పట్టుకొని నడిపించేవాడుగా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, చూడండి నడిపించడమే కాదు. చూడండి 138వ కీర్తన 138వ కీర్తన 8వ వచనం చదవండి. 138:8 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. చూడండి దేవుని యొక్క చేతి కార్యాలు అంటే మన జీవితంలో కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క ఆలోచన చొప్పున మనం ఈ లోకంలో నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన ఆలోచన చొప్పున ఈ లోకంలో మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. మోషే గారిని దేవుడు పిలుచుకున్నాడు. మోషే రా అన్నాడు. సరే మోషే వచ్చాడు. మోషే వచ్చిన తర్వాత మోషే మీద సనుక్కుంటా ఉన్నారు. ఏందయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ తినడానికి తిండి లేదు, ఎదురు చూస్తే సముద్రం కనపడతా ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం వస్తూ ఉంది, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామని కొనుక్కుతూ ఉన్నారు, సనుక్కుంటా ఉన్నారు. దేవుని యొక్క చేతి కార్యాలు మనం చూడాలి అంటే చూడండి వాళ్ళు సముద్రం పాయలవటం చూశారు వారి కంటితో. చూడండి అది ఎంత గొప్ప విషయం. బండలో నుండి నీళ్లు రావటం చూశారు. పగలు ఆ మేఘస్తంభాన్ని వాళ్ళు చూశారు, రాత్రి అగ్నిస్తంభాన్ని చూశారు. మన్నాని దేవదూతలు తినే ఆహారాన్ని వారు భుజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కార్యాలు ఆ విధంగా ఉంటాయి. చూడండి కాకోలం చేత దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుని యొక్క చేతి కార్యాలు మనం చూడాలి అంటే మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏమనంటే దేవా నీ చేతి కార్యాలు విడిచిపెట్టకము అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన యొక్క జీవితంలో. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం ప్రార్థన అందుకే చూడండి అక్కడ 7వ వచనం చదవండి. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆయన మన కుడి చేయి పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను. ప్రతి ఒక్క మానవుడు ఒక ఆపదలో చిక్కుంటాడు. ఒక ఆపద కాదు, ఏం చెప్పేదయ్యా మాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధికి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన మన యొక్క చెయ్యి పట్టుకొని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు ఏమనంటే నీవు నన్ను బ్రతికించెదవు. చాలామంది బ్రతకలేకపోతా ఉన్నారు ఆపదలు చూసి, సమస్యలు చూసి, కష్టాలు చూసి, అనారోగ్యాలు చూసి.
కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య అనే మాట వింటా ఉన్నాం. కడుపులో నొప్పి వస్తే ఏం చేస్తారు? టాబ్లెట్లు వేసుకొని ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? అంటే బ్రతకలేకపోతా ఉన్నారు. అంటే దేవుని యొక్క మనం దేవుడు మనల్ని పట్టుకోకపోతే మనం బ్రతకము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటున్నాడు, నీ కుడి చేయి నన్ను రక్షించును. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన చేతి కార్యాలు విడిచిపెట్టొద్దు అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటున్నాడు, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేతి కార్యాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మనం ఆలోచించడానికి కూడా అర్థం కావయి. ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుడు మనకి ఎట్లా కార్యాలు చేస్తాడు అనుకుంటాం. ఆయన కార్యాలు మనకి కాకుండా ఉంటాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో దేవుని యొక్క చేతి కార్యాలు మనం విడిచిపెట్టొద్దు అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు 27వ కీర్తన 11వ వచనం చదవండి. 27వ కీర్తన 11వ వచనం. యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, సరళమైన మార్గమున నన్ను నడిపించుము అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం? దేవునితో మంచి సంబంధాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవునితో అన్యోన్య సహవాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు మనం దేవునికి ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతాం. సరళమైన మార్గమున నన్ను నడిపించుము. సరళమైన మార్గము. మనం ప్రయాణించే మార్గాలన్నీ చాలా కష్టమైనవి, చాలా ముళ్ళు ఉన్నాయి. మనకి ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఏ క్షణం ఏం జరిగిద్దో ఎవ్వరికీ తెలియదు. ఏ క్షణం ఏ వార్త వింటామో కూడా మనకు తెలియదు. అలాంటి స్థితిలో, అలాంటి మార్గంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఏమనంటే, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. 10వ వచనం చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చూడండి, కొన్ని సందర్భాల్లో మన రక్త సంబంధికులు మనల్ని వదిలేస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే ఏమంటారు, మనం పట్టించుకోరు మనల్ని. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటారు. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకన్నాడు, యెహోవా నన్ను చేరదీయును. దేవుడు మనల్ని చేరదీసే దేవుడిగా ఉన్నాడు. మనకి మార్గం చూపించే దేవుడిగా ఉన్నాడు. ఎలాంటి మార్గం చూపిస్తాడంటే, సరళమైన మార్గాన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరు చేయి విడిచినా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా నీ మార్గాన్ని నాకు బోధించు, సరళమైన మార్గంలో నన్ను నడిపించు అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. 9వ వచనం చదవండి. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయకుడు నీవే. చూడండి, మనకి సహాయం చేసే దేవుడు, రక్షణకర్తవకు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన మనుషులు మనల్ని విడిచిపెడతారు. వాళ్ళు బాగున్నంతసేపు ఎప్పుడు బాగుంటారో మనకు తెలియదు. ఉన్నట్టుండి సడన్గా మారిపోతాయి, మనసులు మారిపోతాయి. ఉన్నట్టుండి పెద్ద పెద్ద కసురుకుంటారు, ఇసురుకుంటారు, కోపపడతారు. కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అందుకే అంటున్నాడు ఏమనంటే, నీ ముఖమును నాకు దాచకము. అంటే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించని స్థితి, అది మన యొక్క అవిశ్వాసమైన స్థితి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి రాకుండా ప్రార్థించేవారుగా ఉంటారో దేవుడు వారి యొక్క ప్రార్థన వినరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నాడు, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. ఎప్పుడు తోలేస్తాం? ఒక ఎంప్లాయీ ఉన్నారంటే ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళాల్సిందే. ఒకవేళ డ్యూటీకి వెళ్ళకుండా వారానికి ఒకసారి 2 రోజులు వెళ్ళారనుకోండి, ఏమని చేస్తారు? ఎలగొడతారు. నువ్వు ఎందుకు పనికిరావు, మాకు ఉద్యోగం నువ్వు ఏ అవసరం లేదు, గెట్ అవుట్ అంటారు. మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని చేరదీసే దేవుడుగా ఉన్నాడు. సరళమైన మార్గంలో మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని వదిలిపెట్టరు. కొన్నిసార్లు
కొంతమంది అంటారు మంచి శకునం అంటారు. అవును, మంచి శకునం అని మనం వింటా ఉంటాం కదా. చూడండి, బైబిల్‌లో దానికి ఒక మాట మనం చూడవచ్చు. 86వ కీర్తన 86వ కీర్తన 17వ వచనం చదవండి. 86వ కీర్తన 17వ వచనం. యెహోవా నీవు నాకు సహాయుడవై ఆ, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. శుభకరమైన ఆనవాలు. చూడండి, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎట్లా ఆదరిస్తాడంటే ఏం చేస్తాడు చూడండి, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. చూడండి, శుభకరమైన ఆనవాలు అంటే దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన మన జీవితాన్ని అట్లా వదిలేసి చూస్తూ ఉండే దేవుడు కాదు మన దేవుడు. శుభకరమైన ఆనవాలు మన జీవితంలో చూపించేవాడుగా ఉంటారు. మన శత్రువులు అనుకుంటారు, వీడి జీవితం అయిపోయింది, వీడింతే, వీడి జీవితం సమాప్తం అయిపోయింది, నాశనం అయిపోయింది అనుకుంటారు. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుమని మనం దేవుణ్ణి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. మన శత్రువులు సిగ్గుపడాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఇంకా మన పవర్ చూపించకూడదు. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం ఏమని, నేను ఇంకా చేయాలి, వాళ్ళకంటే ఏదో చేయాలని ఆశపడుతూ ఉంటాం. కాదు, మన జీవితంలో మనం దేవుని మీద మనం ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని మనం పొందితే దేవుడు మనల్ని ఆదరించి ఈ శుభకరమైన ఆనవాలు మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం, అయ్యా నాకు శుభకరమైన ఆనవాలు నాకు చూపించు అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ శుభకరమైన ఆనవాల కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. అందుకే చాలామంది ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉంటారు. కానీ వారు చేసే పనులు స్థిరత్వం లేనిదిగా ఉంటుంది. వారు ఎంత కష్టపడినా, ఎంత వాళ్ళు శ్రమపడినా వాళ్ళు అనుకుంటారు ఏం జరగదు. ఎందుకు జరగటం లేదంటే చూడండి, 90వ కీర్తన 17వ వచనం చదవండి. 90 మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చూడండి, మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఎవరికి స్థిరపరచాలి? మాకు. అంటే నేను కష్టపడిన దాన్ని నేను అనుభవించేటట్లు చూడు అని మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు అందుకే మా దేవుడు అయిన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన ప్రసన్నత మన మీద ఉంటుందో అప్పుడు మనం చేసే పని స్థిరపరచబడుతుంది. మనం ప్రార్థన దేవునికి ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా మా చేతి పనిని స్థిరపరచుము అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చాలామంది ఎంతో కష్టపడతా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా ఏం లేదయ్యా, ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదయ్యా అంటారు. సింపుల్గా ఒక మాటలో, మన చేతి పని స్థిరపడాలి అంటే మనం దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే 2 సార్లు చెప్తా ఉన్నారు ఏమని? మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం మన యొక్క చేతి పనిని స్థిరపరచమని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఈ ప్రార్థనలు ఎప్పుడు చేయట్లా. మనం సహజంగా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కాకుండా మిగతా అన్నీ చేస్తాం. కావాల్సిన ప్రార్థన కాకుండా మనం అన్ని రకాల ప్రార్థనలు మనం చేస్తాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తిని మనం చూడలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన ఎట్లా చేయాలంటే, అయ్యా నా చేతి పని నువ్వు స్థిరపరచు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ 14వ వచనం చదవండి. 90వ అధ్యాయము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. చూడండి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? సంతోషం లేని జీవితాలుగా ఉన్నాయి.
సమాధానం లేని జీవితాలుగా ఉన్నాయి. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సహజంగా మనుషులు ఏమనుకుంటారంటే, ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలంటే బాగా సంపాదించాలనుకుంటాం. వాళ్ళకేంది, వాళ్ళు బాగా సంపాదించారు, కోట్లు ఉంది ఆస్తి అనుకుంటారు. మన జీవితంలో యేసుక్రీస్తు వారిని లేకుండా మనం ఎంత సంపాదించినా మనం సంతోషం లేని వారుగా ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి మానవుడు సంతోషం కోసం వెతుకుతూ ఉన్నాడు. చూడండి, మనం చేసే తప్పేంటంటే, దేవుడు మనకి సంతోషాన్ని ఇవ్వాలి అని దేవుడు వెతుకుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టలేకపోతా ఉన్నాం. ఈ లోకంలో మనం సంతోషం కోసం ఏం చేస్తున్నాం? వెతుకులాట, మనిషి యొక్క వెతుకులాట దేనికోసం? సంతోషం కావాలని చెప్పి దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? నాకు సంతోషం ఎక్కడ దొరికిద్ది, ఎట్లా నేను సంతోషాన్ని పొందాలి అని తన యొక్క జీవితంలో ఆరాటపడేవాడుగా ఉన్నాడు ఈ మానవుడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అంటే దాని అర్థం ఏంటి? ఉదయాన్నే మనం సజీవులుగా ఉండటమే అని మనం గుర్తించాలి. చూడండి, ఉదయాన్నే మనం లేస్తాం, లెగిసాంగా మనందరం ఉదయాన్నే లెగిసి చూడండి మళ్ళీ తిరుగుతూ ఉన్నాం, దేవుని సన్నిధిలోకి వచ్చాము, కూర్చున్నాము, మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. ఎవరికైతే దేవుని కృప ఉండదో వారు తృప్తిపరచబడరు. వారి యొక్క జీవితంలో ఆ యొక్క రోజును చూడలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎవరైతే సంతోషం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో ఆ సంతోషం ఎక్కడ దొరుకుతూ ఉందంటే దేవుని యొక్క కృపలో దొరుకుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. దేవా, నా చేతి పని స్థిరపరచము, అయ్యా నా చేతి పని స్థిరపరచము అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడు మన కుటుంబాల్లో మనం సంతోషాన్ని కలిగి ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చివరిగా చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. మనం 4వ అధ్యాయము 4వ కీర్తన 1వ వచనం చదవండి. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చూడండి, ఇరుకులో విశాలత, ఇదేంది రివర్స్లో ఉంది. మనకు విశాలంగా ఉంటే విశాలత అనుకుంటాం, ఇరుకులో విశాలత. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారో వారు ఇరుకైన జీవితాలు, వారు లేమి అంటే వారి జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే, మేము ఇరుకున పడి ఉన్నాము అనుకునే స్థితిలో మనం వెళ్ళిపోతాం. అయితే మన దేవుడు మనకి విశాలతనిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేయము అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన ఇరుకును బట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి. అందుకంటున్నాడు ఏమని, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. చూడండి, అందుకంటే పై వచనంలో నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము అంటే మనం నీతిగా మనం ప్రార్థన చేయాలి. చూడండి ఎన్ని కండిషన్లు ఉన్నాయి బైబిల్లో. మనం నీతిగా ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు మన యొక్క ఇరుకులో విశాలత వస్తుంది. అట్లా కాకుండా ఏముందిలే ప్రార్థనేగా, నేను బాగా ప్రార్థన చేస్తాగా, ఎలా పని ఏం కాదులే, ఇంట్లో ఒక అరగంట ఎక్కువ ప్రార్థన చేస్తాలే, ఇంట్లో ఉంటాలే అనుకోకూడదు. మనం దేవుని సన్నిధిలోనికి మనం రావాలి, దేవునికి మనం కనపడాలి. దేవునికి మనం కనపడతా ఉంటే దేవుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, అరే ఎప్పుడు చూసినా నా దగ్గరే కనపడతా ఉన్నాడు, ఇంకా ఏం కావాలి నీకు అసలు నీకేం అవసరం అని చెప్పి మనం అడగకుండానే దేవుడు మనకి ఇస్తాడు. మరి మీరు నమ్ముతారో లేదు, మన దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం అడగాలి అనుకుంటాం, మనం అడగవసరలా. దేవుడు మనకు అడగకుండానే అనుగ్రహించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకే ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవునికి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఒకసారి రివైండ్ చేసుకుందాం. చెప్పండి, మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత నీ ఆలోచన చేత నన్ను నడిపింపు. చూసి చెప్పకూడదు, చక్కగా చూసి చెప్తున్నారు, రాసుకుంటున్నారుగా. సరే చెప్పండి, నీ ఆలోచన చేత నన్ను నడిపించుము అని మనం ప్రార్థన చేయాలి. తర్వాత దేవా, నీ చేతి కార్యం, నా చేతి కార్యాలు కాదు,
నీ చేతి కార్యాలు, మన చేతి కార్యాలు అయితే మనం ఇక అంతే సంగతులు. దేవా నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత దేవా సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత దేవా శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత దేవా మా చేతి పనిని మాకు స్థిరపరచుము అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత చివరిగా మా దేవా ఇరుకులో మాకు విశాలత కలుగజేయుము అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి ఇన్ని అంశాలు మనకి కీర్తన గారు చెప్తా ఉన్నారు కదా, మనం వీటిలో ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం. మనం ఎందుకంటే మనం చాలా సీనియర్సం కదా, మనకు అన్నీ బాగా తెలుసు. అన్నిట్లో మనం ఎందుకంటే మన మందిరం చాలా సీనియర్ మందిరం మంది, ఒక మాటలో చెప్పాలంటే సీనియర్ మందిరం. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా మనం దేవుడిని అడిగేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ అంశాల గురించి మనం మన యొక్క జీవితంలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు దేవునికి ప్రార్థన చేద్దాం.